డైలాగ్. ఈ మధ్య ఈ ఈ ఈ కాలంలో ఈ డిజిటల్ ఎరాలో ఎక్కువ మంది అమ్మాయిలు సక్సెస్కి ఇచ్చే వాల్యూ ఒక మనిషికి ఇవ్వటం లేదు. ఎస్. సో దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి, సజెషన్? గర్ల్స్ దగ్గర ఎందుకు లైక్ ఫ్యామిలీ చాలా మాట్లాడుతుంది బ్యాక్ సైడ్. మోస్ట్ Family ఎలాగో చాలా మాట్లాడతారు. చెప్పాలంటే చాలా మూవీస్ చూడటానికి ఇష్టపడతారు కానీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా మూవీ ఫీల్డ్కి వెళ్తుంటే ఇష్టపడరు. సో అలా నేను కూడా చాలా అంటే వర్క్ కరెక్ట్గా దొరకదని భయం అయ్యి ఉండొచ్చు. ఎస్, ఆ భయం కూడా ఉంటుంది. సో అలా నేను చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా ఒక మూవీ అయితే కంప్లీట్ చేశాను. మరి ఏంటిది మీకు బ్రేక్ ఇస్తుంది అంటారా? బిజీ అయిపోతారా? హోపింగ్ ఫర్ ద బెస్ట్. కాల్స్ అయితే వస్తున్నాయి, బట్ బెటర్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, సత్యరాజ్ గారు. సో సత్యరాజ్ ఎంత పెద్ద యాక్టర్ మనందరికీ తెలుసు. సో మీరు అంత పెద్ద డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉందా మీకు? మేబీ అంటే పెద్ద చిన్న అని అయితే కాదు కానీ గుర్తింపు ఉండే ఒక డైరెక్టర్ అయితే అవ్వాలని నా కోరిక అంతే. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉంటుండగా ఈయన్నే ఎందుకు పెట్టుకున్నారు? అది ఈయన ఎందుకు పెట్టుకున్నారంటే కదండి, నిజం చెప్పండి. చెప్పు. అదే చెప్తున్నా. మీ కథ రెడీ చేసుకున్న తర్వాత కొత్త అబ్బాయి అయితే బాగుంటుంది అన్నప్పుడు నా సర్కిల్లో పర్సన్ తను ఫ్రెండే. సో తను అప్రోచ్ అయినప్పుడు తన లైన్ విని తర్వాత తనకి నచ్చి ఇంకా అలాగా ప్రొసీజర్ స్టార్ట్ అయింది. సగం డబ్బులు మీరు పెట్టారంట? అమ్మో అంత లేదండి. పెట్టలేదు. లేదండి, నా వంతు నా ప్రయత్నం చేశాను వర్క్ విషయంలో అయితే 100%. ఓకే, హిట్ అయితే ఓకే, అందరికీ సక్సెస్ అవుతుంది. అశోక్, మీకు మీకు మీ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ. ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, సక్సెస్ అన్న దగ్గర ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. బట్ ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ అయితే కాదు నా దృష్టిలో అయితే. ఇది నేనింతే సినిమాలో చెప్పినట్టే, హిట్ అయిన సినిమా చేయాలి, ఫట్ అయినా చేయాల్సింది. కానీ హిట్ అయితే ఇచ్చే వాల్యూ, రెప్యుటేషన్, గౌరవం, రెస్పెక్ట్ ఇవన్నీ ఫ్లాప్ అయితే ఇవ్వరు కదా ఇక్కడ. ఇవ్వరు అని అనుకుంటే ఒకరి గురించి మాట్లాడుకోవాలి మనం. అంటే ఆయన గురించి ప్రస్తావించేంత స్థాయి నాకు లేదు కానీ చెప్తున్నా, మీరు అడిగిన క్వశ్చన్కి. మణిరత్నం గారు ఐడియా ఉందా? ఆయన గురించి ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు కదా. ఆయన ఫస్ట్ 5 ఫిల్మ్స్ అట్టర్ ఫ్లాప్. ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ నమ్మి 6th మూవీ ఇచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బిలీవింగ్ అన్నది అంతే. కానీ అందరూ మణిరత్నం అవ్వలేరు కదా. అంటే ఆయనకి ఆ రోజు ఉండే స్కోప్ ఇప్పుడు డైరెక్టర్కి ఫస్ట్ సినిమాని తెప్పించుకోవడమే అదొక పెద్ద తలకిందలు తపస్సు చేసి కురుక్షేత్రం చేయాల్సి వస్తుంది. అలాంటిది 5 సినిమాలు ఎలా ఇస్తారు? మేహర్ రమేష్కి అయితే వస్తాయి కానీ మామూలుగా మామూలు డెబ్యూటెంట్ యాక్టర్స్కి అయితే రావు కదా. ఆఫ్ కోర్స్ రావు, బట్ ట్రై చేయండి అంతే. ఇప్పుడు పోయింది కదా అని ఆగిపోలేము. సో ఇంకో ప్రయత్నం అంతే. ట్రై కీప్ ట్రయింగ్. ఓకే, ఆడ ఎంత పెద్ద టోప్ అయినా, ఎంత పెద్ద లెజెండ్ అయినా, బయట కింగ్ అయినా, ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా కష్టాలు అనేది అనుభవించే తీరుతాడు. రాజు గారు అమ్మాయి అయినా, నాయుడు గారు అబ్బాయి అయినా, ఎవడైనా సరే పడే తీరుతారు. ఎందుకంటే అది సెల్ఫ్ మనకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు బేసిక్. సో అలా మీ లైఫ్లో వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అమ్మో చాలానే ఉంటాయండి, ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు స్క్రిప్ట్లు పట్టుకొని వెళ్తారు కదా ప్రొడ్యూసర్స్, మీ మధ్యలో వచ్చే ఆ ట్రావెలింగ్లో ఏమైనా ఫేస్ చేశారా అలాంటివి? ఉన్నాయండి, అలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు కథ నచ్చి మనం వెళ్ళిపోతున్న సెట్స్ కన్నా సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నాకు. అంతెందుకు వివి వినాయక్ గారు సపోర్ట్తో నేను ఒక పెద్ద హీరో కథ చెప్పాను బేసిక్గా. అది సెట్స్కి వెళ్ళే లోపే ఆగిపోయింది. హీరో ఎవరో తెలుసుకోవచ్చు? సారీ నేను చెప్పలేను ఇప్పుడు. సో పెద్ద వ్యక్తి అదే ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడం వల్ల, అది పొలిటికల్గా హ్యాండ్ ఇవ్వడం వల్ల అది స్టాప్ అయింది. ఓకే, నాయుడులా రాజులా చెప్తే లేదు అది కాదు, రెండు కాదు. ఓకే, రెండు కాదు, ఈ మూవీ కాదు, అది వేరే కథ. అయ్యా ఓకే. అండ్ ఈ సినిమాలో ఈ క్వశ్చన్ ముగ్గురికి అడుగుతున్నా. మన తెలుగులో విపరీతంగా ఉన్నారు అమ్మాయిలు. ఇప్పుడు అన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు తెలుగు అమ్మాయిలు. రొమాన్స్ కానివ్వండి, ఇంటిమేట్ సీన్స్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్స్ కానివ్వండి, షో ఆఫ్ చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం రెట్రో స్టైల్ కానివ్వండి, వాట్ ఎవర్. అంటే మీరు అనుకునే ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ లోకల్ హీరోయిన్స్లో, లోకల్ యాక్టర్స్లో. మీరు అస్సాం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆగ్రా ఓకే, ఆగ్రా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మన రవితేజ గారితో రొమాన్స్ చేయించడానికి రీజన్ ఏంటి?
రీజన్ ఏంటంటే మీరు అన్నారు కదా ఇప్పుడు తెలుగులో చాలా మంది చేస్తున్నారు ఇంటిమసీ సీన్స్ కానీ లేదా రొమాన్స్ కానీ ఇది అది చెప్పండి ఒక్కరు ఎగ్జాంపుల్ కదా. దానికంటే బిఫోరే మా స్టార్ట్ అయింది. వైష్ణవి చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి సినిమా అలాంటి సబ్జెక్ట్ అయితే తను ఎంచుకోదు. ఫస్ట్ థింగ్ దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ రీజన్స్. ఇది చాలా ఉన్నాయి అక్కడ కారణాలు ఆ అమ్మాయి చేయడానికి. అంటే అది నాకు తెలుసు బేసిక్గా, అవన్నీ ఇక్కడ ప్రస్తావించేది కాదు. సో మన తెలుగు వరకు అంటే తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి, మనం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ నా వరకు నాకున్న నాలెడ్జ్కి నా కంటెంట్ బేస్లో మాట్లాడుకుంటే నా కథలో ఉన్న ఆ ప్లాట్లో అమ్మాయి అయితే చేయలేదు, తెలుగు అమ్మాయి అయితే చేయలేదు ఈ రొమాన్స్ కానీ ఇది కానీ. సో మేము అందుకే అవుట్ ఆఫ్ పర్సన్ తీసుకున్నాం. సో అది మరి వైల్డ్గా రొమాన్స్ చేశారు అంటే రొమాన్స్లో పలు రకాలు ఉంటాయి, అందులో మరి బేబీ హిట్ అయిపోయింది కాబట్టి తెలుగు అమ్మాయి బాగా చేసింది అంటున్నారు. అదే ఫ్లాప్ అంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఫ్లాప్ అయ్యి ఉంటే అదే అమ్మాయిని చాలా చీప్గా చూస్తారు. అసలు ఇలాంటి ప్రస్తావన కూడా రాదు. ఎంత తెలుగు అమ్మాయి అయినా కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా అని అనరు. హిట్ అయింది కాబట్టి వైష్ణవి అనే నేమ్ కొంచెం హైలైట్ అయింది అంతే. ఓకే, మీరు తీయబోయే ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈయనతో కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ అండి, ఒకటి అయితే అనుకుంటున్నాం. అంటే మాకంటే కూడా వేరే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, బట్ అది చూడాలి. అలాగే నెక్స్ట్ తీయబోయే కూడా ఆల్మోస్ట్ ఇదే కేటగిరీలో ఉంటాయండి. నాకు క్రైమ్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. ఓకే, మీ ఊరు నేటివ్ ఎక్కడ నుంచి? ఖచ్చితంగా ఎక్కడ పుట్టి పెరిగారు? నేను అక్కడే ఆల్మోస్ట్ రాజోల్ అండి మాది. నేను అక్కడే పుట్టి పెరిగాను. అంతే కోనసీమ బ్యాచ్ మొత్తం టోటల్. మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. March 9th ఆడియన్స్ మీ సినిమాకి ఎందుకు రావాలి? అంటే ఇప్పుడు థియేటర్కి రావడానికి చాలా సర్కమ్స్టాన్సెస్ అడ్డొస్తున్నాయి. 360 degrees డైమెన్షన్స్లో చూసుకుంటే ట్రావెలింగ్ కానివ్వండి, అక్కడ అయ్యే ఖర్చు కానివ్వండి, మనం తీసుకునే టికెట్ ప్రైస్ కానివ్వండి, మన టైం కానివ్వండి, ఇన్ని ఇన్వెస్ట్ చేసి మీ సినిమాని ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? సో March 9th అయితే పెద్ద మూవీస్ వస్తున్నాయి, బిగ్ మూవీస్. విశ్వక్సేన్ గారి మూవీ అయితే అది ఒక సెపరేట్ జోనర్. భీమా అయితే ఇట్స్ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్. అలా చూసుకుంటే ఫస్ట్ డే చూసిన తర్వాత మేబీ మా మూవీ కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా మూవీ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కంపేర్ చేస్తే బిగ్గర్ మూవీస్తో. సో జనాలకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఒక 100 రూపాయలు పెట్టి, అంటే 100 అయితే 100, 150 టికెట్ కొంటే కనుక లోపలికి వచ్చి కాసేపు నవ్వుకుంటాడు. అంటే ఒక 50 రూపాయలు నవ్వుకుంటారు, ఒక 50 రూపాయలు ట్విస్ట్లు ఎంజాయ్ చేస్తారు, ఒక 50 రూపాయలకి అంటే పాప్కార్న్ అనేది నాకు సంబంధం లేదు ఆ డబ్బులు. సో